వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పిఆర్సీలపై ఈ వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం మరియు పెండింగ్ బకాయిలపై శ్వేతపత్రం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే వచ్చే నెల నుంచి 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలపై ఈ వారంలో సంఘాలతో అధికారుల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చివరి వరకు రిటైర్ అయ్యే పోస్టులన్నీ హెచ్జిటితో పాటు ఎస్ఏ పోస్టులన్నీ కూడా డిఎస్సి 2024కే కేటాయింపు. హెచ్జిటి పోస్టులకు ఇంటర్ మరియు టీటీసీ వారికే అర్హులు. ఈ వారంలో డిఎస్సి 2024 విధి విధానాల జీవో వస్తుంది. ముందు టెట్, ఆ తర్వాతనే డిఎస్సి నిర్వహణ ఉంటుంది. టీచర్ల బోధనా సమయం పెంచడానికి యాప్లకు సంబంధించినవి కాకుండా సొంత నిర్ణయాలతో ఏ విధమైన ఫోటోలు తీసి పంపమని, టీచర్లపై ఒత్తిడి తేవద్దు అని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు. అలా చెప్పే అధికారులపై చర్యలు. యాప్ల తగ్గింపుపై కసరత్తు జరుగుతోంది అన్నటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం భోజన సమయానికి ఏదో ఒక స్కూల్లో అధికారులు ఉండాలి. వివిధ రకాల సామాజిక పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్ అవసరమైనందున అందరి జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు 1-2 రోజుల సమయం పడుతుంది. అది బహుశా బుధవారం లోపు అయితే అందరికీ ఉద్యోగులు మరియు పెన్షన్ అందరికీ జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతాయి. ఇక నాడు నేడు సొమ్ములు ముఖ్య అవసరాలైన కాంపోనెంట్స్కే ఖర్చు పెట్టాలి. తదుపరి విడత నిధులు బాగా ఆలస్యం అవ్వవచ్చును. ఇక MUO2 పోస్టులు ఉంటాయా, వీరిని మరలా జెడ్పీహెచ్ఎంలుగా పంపుతారా అనేది పరిశీలనలో ఉంది. పిఆర్సీ మరియు డిఏ బకాయిల వంటి ఆర్థిక సంబంధమైన డిమాండ్లపై సాధ్యాసాధ్యాలని రెగ్యులర్ బడ్జెట్ సమావేశాల తర్వాతనే నిర్ణయిస్తారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి పనిదినానే జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యతనైతే ఇస్తారు. ఇక మెర్జింగ్ను వెనక్కు తీసుకున్నటకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితిలో సాధ్యం కాదు. హై స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియమే కొనసాగింపు. తెలుగు మీడియంను పేరెంట్స్ ఆదరించరు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ఎందుకు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారో కారణాలను రిపోర్ట్ ద్వారా తయారు చేస్తున్నారు. 117 జీవో రద్దయి మరొక జీవో వస్తుంది. ప్రైమరీ స్కూల్స్లో 1 నుంచి 10 వరకు రోల్ ఉన్నట్లయితే ఒక టీచరు, 11 నుంచి ఆపై 60 వరకు 2 హెచ్జిటీలు. హెచ్జిటి మిగులు పోస్టులు ఏ జిల్లాలో లేవు కాబట్టి కొత్తగా మెర్జింగ్ చేయకపోవచ్చు. విద్యార్థులు వేరే గ్రామాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు ఉన్న చోట్ల 2023లో జరిగిన మెర్జింగ్ను రివ్యూ చేయవచ్చును. బాగా స్టడీ చేసిన తర్వాతనే జీవో నెంబర్ 117 యొక్క సవరణలపై ఒక నిర్ణయం వచ్చును. మున్సిపల్ టీచర్లు మరలా మున్సిపల్ శాఖ పరిధిలోకి వెళ్లడం జరగదు. తల్లికి వందనం విధి విధానాల కూర్పు కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి CFMSలో పెండింగ్ బిల్లులు తేల్చి బకాయిలు ఎస్ఎల్స్ కానీ, ఈఎల్స్ కానీ, PF, APJLI, మెడికల్ బిల్స్ ఎక్సెట్రా వాటన్నిటిని లెక్క తేల్చి శ్వేతపత్రంలో ఉంచుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.